సంసారంలోకి మూడో వ్యక్తిని ఎవరైనా సరే వారిని అనుమతించకండి. మీ సంసారంలో గొడవల్ని ఆలుమగలు మీరిద్దరే కూర్చొని పరిష్కారం చేసుకోండి. మీ మధ్య మూడో వ్యక్తి ఎవ్వరూ కూడా మీకు మంచి చేయరు. ఎందుకంటే ఒక భార్యకి ఒక భర్తకి ఇద్దరికీ మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో ఇద్దరు గట్టిగానే ఒకరినొకరు మాటలు అనుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇతను నన్ను తిడుతున్నాడు అనేటప్పటికీ వాళ్ళ అమ్మ, వాడితో ఉండాల్సిన కర్మ నీకేంటి బిడ్డ, బ్యాగ్ సర్దుకొని వచ్చాయి, నేను చూసుకుంటా అని చెప్పింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మాటకు సరే అంటూ పుట్టింటికి వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఇద్దరూ దూరం అయ్యి నెల అయ్యింది. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి కోపం తగ్గింది. నిజానికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది, కానీ ఇద్దరూ దూరంగా ఉన్నారు. ఆ అబ్బాయి ఆ అమ్మాయికి కాల్ చేశాడు. ఇదే విషయం తన అమ్మకి చెప్పింది ఆ అమ్మాయి. లిఫ్ట్ చేయకు, నిన్ను తిట్టాడు కదా, నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, నువ్వు స్పందించకు అంటూ కాల్ కట్ చేసింది అమ్మాయి వాళ్ళ అమ్మ. ఆ అబ్బాయి కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడు. కనీసం ఆ కాల్ లిఫ్ట్ చేసి ఉంటే ఇద్దరు కలిసి బతికేవాళ్ళు కదా. ఇలా మూడో వ్యక్తి కారణంగా మీ సంసారాలని నాశనం చేసుకోకండి. భార్యకి భర్తకి మధ్య గొడవ ఉంటే కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ కూడా ఒకరితో ఒకరు మళ్ళీ కలిసి అన్యోన్యంగా బతకడం చేయాలి. ఇద్దరు ఒక అరగంట సేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. అంతేకాని పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు, భరణాలు అని చెప్పి కూర్చుంటే ఒకరిపై ఒకరికి కోపం, పగ, అసూయ, ఈర్ష్య, ద్వేషాలన్నీ పెరిగి చంపుకునేంత వరకు కూడా వెళ్తున్నాయి ప్రస్తుత సంఘటనలు. పెళ్ళి ఒక పవిత్రమైన కార్యం. ఇన్ని కోట్ల మందిలో పలానా వ్యక్తిని ఒక భార్యగానో భర్తగానో మీకు వస్తున్నారంటే అది భగవంతుడు రాసిన సంకల్పం. ఆ విధిరాతని తప్పించి మీ కర్మరాతల్ని మీరే రాసుకోకండి. వీలైనంత వరకు భార్య, భర్త, మీ పిల్లలు మీరు వేరుగా ఉండడమే మంచిది. ఎందుకంటే సొంత తల్లిదండ్రులే బిడ్డలు సంతోషంగా ఉంటే చూడలేని పరిస్థితి ఉంది. కొంతమంది గలీజు తల్లిదండ్రులు ఆలుమగల మధ్య నిప్పులు పెట్టి విడిపోతే చూస్తూ సంతోషిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. తిరుపతిలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. సొంత తండ్రి తన కోడలిపై కన్ను వేసి ఆ అమ్మాయిని లోపరుచుకోవాలని ప్రయత్నించాడు ఒక నీచుడు. భార్యాభర్తల్ని విడదీసి తమ సంతోషాలు చూసుకునే నీచపు మనుషుల మధ్య మనం ఉన్నామని మర్చిపోకండి. వీలైనంత వరకు ఎవరి సంసారం వాళ్ళు విడివిడిగా ఉంచుకోవడం మంచిది.